అంత చల్లా చెదురుగా ఉంటుంది. ఇటు నుంచి వచ్చి లారీలు వచ్చినాయండి, పెద్ద పెద్ద లారీల్లో వచ్చేవాడు. పెద్ద లారీలు ఒక ఇప్పుడు లేలేరుపాడు మండలం నుంచి 15 అనుకోండి, అట్లా పెద్ద లారీలు వచ్చి అసలు దిగి మళ్ళీ లేవరేక కూర్చున్నారంటే లేసే పనే లేదు. ఆ విధంగా ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమానికి, సిపిఐ పార్టీకి ఏ మేరకు మంచి పేరు వచ్చినా, ఏ మేరకు విప్లవ పార్టీ అనే పేరు వచ్చినా, ఏ మేరకు ఇది పోరాడే పార్టీ అని పేరు వచ్చినా, ఆ పోరాటంలో 40% ఆ పోరాట ప్రతిష్ట మీకు మాత్రమే దక్కుతుంది. మీరు లేనిది ఆ పోరాటం లేదు, ఆ పోరాట విజయవంతం కూడా లేదు. ఇంకోటి కూడా గుర్తుండాలి మీకు, మన ఐటీడీఏ ముట్టడి పెట్టాం 48 గంటలు, ఎవరు ఊహించలేదు. పువ్వాడు గారేమో ఏంటి కొత్త పెడతావు, ఎట్లా అయింది సక్సెస్ అది ఇదని అనేవాడు. ఆయన ఏదో చేస్తామండి అని. ఒకరోజు కొన్ని మండలాలు, ఈ నైట్ కూడా ఆడుండాల్సిందే, ఇంకో రోజు ఇంకో మండలాలు, దాదాపు 10,000 మంది, 10,000 మందితో 48 గంటలు ఐటీడీని ముట్టడి చేసాం. చరిత్ర. అందులో ప్రధాన భాగస్వామి మీదే. అంత గొప్ప పోరాటం కలిగినటువంటి మీరు రేపు 100 ఏళ్ల పార్టీ చరిత్రలో ఈ ప్రాంతానికి కూడా దాదాపు ఒక 60 ఏళ్ళ పార్టీ చరిత్ర ఉంటుందని నేను అనుకుంటున్నాను. 60 ఏళ్ళు 70 ఏళ్ళు. ఫస్ట్ తహసీల్ గారు గెలిచింది, తర్వాత సోడేరామయ్య మధ్యలో అనుకోండి. అంటే పువ్వాడ నాగేశ్వర గారు యువకుడిగా ఉన్నప్పుడు అంతకుముందే మొదలైంది. దాదాపు 70 ఏళ్ళు ఉంటుంది. 100 ఏళ్ల చరిత్రలో 70 ఏళ్ళు మీ చరిత్రే ఉంది, మీ భాగస్వామ్యం ఉంది. మీరంటే మీ పెద్దలు, లేకపోతే మన పెద్దలు. అటువంటిది ఇప్పుడు 100 ఏళ్ళు బతికాం మనం. 100 ఏళ్ళు ఎవరైనా బతుకుతున్నారా? బతికితే ఏం చేస్తాడు? కాలు తొంగి, పళ్ళు ఊడిపోయి, చెయ్యి ఊడిపోయి, నడవలేక నడుస్తూ ఉంటారు. కానీ మనం అట్లున్నామా? మళ్ళా జెండా చేతికి వస్తే శత్రువుల్ని చీల్చి జెండాడుతూ మనం కథన రంగంలో ఉరికేటువంటి కొదమ సింహాల్లాగా 100 ఏళ్ళైనా ఉన్న పార్టీ మన పార్టీ, సిపిఐ పార్టీ. అంటే ఎందువల్లంటే ఈ సిద్ధాంతం అటువంటిది. ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం ఇది, మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఇది, మనిషి కోసం ఉండే సిద్ధాంతం ఇది, మనిషి ఉన్నంత కాలం ఉండే సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం. దీనికి మరణం లేదు, కమ్యూనిజానికి అంతం లేదు, కమ్యూనిస్టులకి మరణం లేదు. నువ్వు పోతే ఈ జెండా ఇంకోటి మోస్తాడు, నేను పోతే ఈ జెండా ఇంకోటి మోస్తాడు. బతికున్నంతకాలం జెండా భుజం మీద ఉంటుంది, మరణిస్తే జెండా మన శరీరం పైన ఉంటుంది. ఆ జెండాని మరొకరు మొయ్యాల్సిందే. ఇది చరిత్ర. ఈ చరిత్రలో మనకి ఎక్కువ తెలియకుండా వాడెవడో కొత్త పార్టీ పెడతాడు, కొత్త పార్టీ పెట్టిన బలోమని అందులో పోవటం, ఇంకోటి ఎవడో పెడతాడు అందులో పోవటం. ఇది మనం భ్రమలు, కమ్యూనిస్టులకి భ్రమలు ఉండకూడదు. కొంతమంది అనుకుంటారు ఇంకేముందిలే మనం పెదగమేమో, మన చిన్న పార్టీ, ఏమైతే చచ్చిపోతామో. ఒక్కడున్నా సరే వాడు విప్లవకారుడిగా ఉండాలి. ఒక్కడున్నా సరే వాడు కమ్యూనిస్ట్గా ఉంటే ఈ సమాజానికి వెలుగు చూపెట్టేటువంటి వీరుడిలాగా వాడే ఉంటాడు. అది నమ్మిన వాళ్ళం మనం. కమ్యూనిస్ట్ అంటే అది. 10 మంది ఉండి 100 మంది ఉండి 100 మందిలో నేను పెద్ద హీరో, 100 మందిలో ఉంటే ప్రతి ఒక్కడు లేస్తే పులే. 100 మంది లేకుండా ఒక్కడుగా ఉండి వాడు పులిలాగా ఉండేవాడు ఉంటాడే, వాడు ఎవడంటే వాడు కమ్యూనిస్టు. ఈ దేశంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎవరో తీసుకోండి చరిత్రలో. ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన పార్టీ ఏదైనా ఉందని తీసుకోండి. ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి, ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉన్నా ఏకైక పార్టీ ఏదైనా అంటే అది ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అనేక పార్టీలు అయ్యాయి. ఆ చరిత్ర వాళ్ళు కూడా తీసుకోవచ్చు, సిపిఎం కూడా తీసుకోవచ్చు. 64 వరకు మనతో ఉన్నారు కదా, ఎంఎల్ పార్టీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. నేను ఇంకా చెప్తా, ఇవాళ కమ్యూనిస్టులు అంటే మోడీకి భయం, కమ్యూనిస్టులు అంటే చంద్రబాబుకి భయం, కమ్యూనిస్టులు అంటే దాదాపు అందరికీ భయమే. అవసరాన్ని బట్టి వస్తూ ఉంటారు. ట్రంప్కి ఇంకా భయం. ట్రంప్ని చూస్తే మోడీ వణికిపోతాడు. పెద్ద ఇట్లా ఉంటాడు కదా మోడీ, వణికిపోతాడు. నిన్న అంటున్నాడు నన్ను సంతోష పెట్టట్లేదు ఈ మోడీ,
మోడీ మీద నాకు చాలా కోపం ఉంది అంటున్నాడు ట్రంప్. ఏం మాట్లాడు, ఎన్ని తిట్టినా మాట్లాడు. కానీ ఆ ట్రంప్కి ఎవరిని చూస్తే భయమో తెలుసా? ఆ ట్రంప్కి ఒక్క ఎర్ర జెండాను చూస్తే ట్రంప్కి భయం. ప్రపంచాన్ని వణికిస్తున్నాడు, ఎర్ర జెండాను చూస్తే వాడు వణికిపోతున్నాడు. ఎర్ర జెండాలో ఉన్న గొప్పతనం అది. దీనికి స్వార్థం లేదు, ఎర్ర జెండాకి అపవిత్రత లేదు. ఎర్ర జెండా పుట్టిందే మన కోసం. అందువల్ల మనం చాలామంది మన పార్టీ చిన్నది పెద్దది లెక్కలు వద్దు, మీకు ఎందుకు ఆ లెక్కలు? నేను నష్టమా? ఇప్పుడు మన పార్టీలో ఉండేవాడు ఏ అన్నం తింటున్నాము, ఇప్పుడు తెలుగుదేశంలో వాడు అదే కదా అన్నం తినేది. వాడు ఏమైనా బంగారం తింటున్నాడా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాడు ఏమైనా బంగారం తిన్నాడా? పోనీ ఆ పార్టీలో పోయిన వాళ్ళు అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయా? ఆ పార్టీలో వాళ్ళకి అన్నీ ఉన్నాయా? మనమేంటో వాడు, మీ చుట్టాలు కూడా అటు ఇటు ఉన్నారు కదా, వాడు మనం అదే. నువ్వు అరగ తినాల్సిందే, వాడు అరగ తినాల్సిందే. నువ్వు జొన్న అన్నం తినాల్సిందే, వాడు జొన్న రొట్టి తినాల్సిందే. నువ్వు వరి అన్నం తినాల్సిందే, వాడు వరి అన్నం తినాల్సిందే. మరి అటువంటిప్పుడు మంచి పార్టీ ఏదో దానిలో మనం ఉండాలి, మంచి సిద్ధాంతం ఏంటో అందులో మనం ఉండాలి. నువ్వు ఉన్నా, అధికారం ఉన్నావులే, ఓకే, వాళ్ళు ఉన్నారు, ఎంతకాలం ఉంటారు చెప్పండి? మీ కళ్ళ ముందు మీ దగ్గర ఉన్నాడు, ఎన్ని పార్టీలు మారారో చెప్పండి. పార్టీలు రోజుకో పార్టీ మారేవాడు గొప్పవాడా? ఒకే పార్టీ ఒకే సిద్ధాంతంతో ఒకే జెండాను మోసేటువంటి గ్రామంలో నడుస్తూ ఉంటే వీడు కమ్యూనిస్ట్ రా అని అనిపించుకునేవాడు గొప్పవాడా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకే మాటతో ఒకే నిలకడతో ఉండేవాళ్ళం మనం. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన కమ్యూనిస్టుల్ని ఖతం చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫస్ట్ నక్సలైట్ల మీద పడ్డారు, ఆ నక్సలైట్ల నుంచి మళ్ళీ అర్బన్ నక్సలైట్ల పేరుతో పట్టణాల్లోకి వస్తారు. ఆ తర్వాత మన కమ్యూనిస్టుల మీదకి వస్తారు. నక్సలైట్లు అంటే వాళ్ళు మనవాళ్ళే. వాళ్ళ జెండా చూశారు ఎప్పుడన్నా? వాళ్ళ జెండా మన జెండా వాడు సుత్తి గొడవలే. వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టిపోయారు? సిపిఐ నుంచే. సిపిఐ బ్రాకెట్లో మార్క్సిస్టు. 64 చీలిపోయిన తర్వాత తల్లి పార్టీ ఇంటి పేరు మందే. ఆ తర్వాత 67 చీలిపోయారు, 67 నక్సలైట్లు అయ్యారు. వాళ్ళ పేరు ఏముంటుంది? సిపిఐ మావోయిస్ట్, సిపిఐ ఎంఎల్ పార్టీ, సిపిఐ న్యూ డెమోక్రసీ, సిపిఐ ప్రజాబంధ. అందరూ సిపిఐ ఉండాల్సిందే. అందుకని నెక్స్ట్ మన మీదకే వస్తారు. కాబట్టి మనం మన పార్టీని బతికించుకోవాలి. నిన్న యజ్మాని చంపారు, మొన్న కమ్యూనిస్టులు చాలామంది నక్సలైట్లు చంపారు. వాళ్ళు కూడా మనల్ని చంపారు. ఇక్కడ చాలామంది మనల్ని కూడా చంపారు. సిపిఐ మన వాళ్ళని ఇప్పుడు వేలేరుపాడులో మన వాళ్ళని చంపింది వాళ్ళే నక్సలైట్. ఏ నక్సలైట్ వాడే చంపాడు. అదేవిధంగా సిపిఎం వాళ్ళని చాలామందిని చంపారు వాళ్ళు. దానికి బలైన వాళ్ళలో మనం కూడా ఉన్నాం. అయినా సరే ఇక్కడ మానవత్వంతో ప్రతి కమ్యూనిస్ట్ కూడా బతికి ఉండాలని కోరుకునే మనం విశాల మనస్తత్వం కలిగిన వాళ్ళం. ఆ విధంగా అటువంటి కమ్యూనిజాన్ని మనం బతికించుకోవడం కోసం, కమ్యూనిస్టుల్ని మనం బతికించుకోవడం కోసం, ఎర్ర జెండాని బలోపేతం చేసుకోవడం కోసం, తిరిగి ఆ ఎర్ర జెండా మీలాంటి సమస్యల పైన పోరాటం చేయాలంటే ఎర్ర జెండా బలంగా ఉండాలని. ఇప్పుడు రేపు పోలవరం ముంపు బాధిత సమస్య అయినా ఇంకోటైనా బలమైన కమ్యూనిస్ట్ పార్టీ అంటే వాడు భయపడతాడు. బలహీనంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అంటే వాడు లెక్క చేయడు. కమ్యూనిస్టులు బలపడటం దేనికోసం అయ్యా అంటే మన కోసమే. ఏదో అంటారు చూసారా, వృక్షో వృక్షత రక్షత అంటే చెట్టుని మనం పెంచుకుంటే చెట్టు మనం బతికేస్తుంది. అట్లే కమ్యూనిస్ట్ పార్టీని పెంచుకుంటే నిలబెట్టుకుంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీ మన అందరినీ అదే బతికిస్తుందని చెప్పి తెలియజేస్తూ రేపు జరిగే కార్యక్రమంలో 18 జరిగే కార్యక్రమంలో లక్షలాది మంది వస్తున్నారు, లక్షలాది మంది. అందులో మీరు మీ అన్ని ఎందుకు గుర్తు చేశారంటే గతంలో ఎలా వచ్చారో అలా రావాలి. అదేవిధంగా మీకు ఏదైనా మన కష్టం వచ్చినప్పుడు ఇందా నేను చెప్పినట్టుగా మిమ్మల్ని ఆ మీటింగ్ రమ్మని వదిలేయము. నేను అప్పుడప్పుడు మా అమ్మాయికి స్వర్ణకి చెప్తా, ఏదైనా ఇబ్బంది అయితే కబురు చేయండి అమ్మ వస్తామని చెప్తాను. ఇప్పుడు మీకు ఇబ్బందులు వస్తాయి. మీకు ఇబ్బందులు వస్తే మా రామకృష్ణ గారికి వనజ గారికి వాళ్ళకి చెప్తున్నాం, మేము కూడా ఉంటాం, ఇద్దరం కలిసి ఉందాం, ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం. అదే పద్ధతిలో ఇప్పుడు అది మన అందరిది, దేశవ్యాప్తంగా జరిగేది. కొన్ని లక్షల మంది 5 లక్షలని పిలిపించాం. పోలీసులు భయపడిపోతున్నారు, 5 లక్షలు వస్తే ఎక్కడ పడుతుంది ఈ జనం అని. ముఖ్యమంత్రిని కూడా పిలిచాం, ముఖ్యమంత్రి కూడా వస్తున్నాడు. ఎంతమంది వస్తే మేము ఏం ఏర్పాటు చేయాలని. ఎంతమంది అయినా కానీ ఎంతమంది అయినా ఆ ఖమ్మం పట్టణం జీర్ణించుకుంటున్నారు. ఎంతమంది అయినా, ఎందుకంటే రోడ్లు మన అచ్చ గ్రౌండ్లే కాదు, ముందున్న రోడ్లు వీళ్ళు మొత్తం నింపేస్తాం.
అటువంటి ఎప్పుడు చూడనటువంటి గొప్ప బహిరంగ సభను మీరు చూడబోతున్నారు. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఉంటుంది చూశారు, దానిలో ఎన్ని లక్షల మంది పోతారు? సరే, 1 కోటి మంది. మనకి 1 కోటి మంది వద్దులే, కానీ మనకి సమ్మక్క సారక్క జాతర లాగా కమ్యూనిస్ట్ జాతర, 100 ఏళ్ల జాతర రేపు 18వ తారీఖు జరుగుతుంది. దానికి రావాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం